హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రిహాన్ సిక్స్ ఫ్లాగ్స్. ఈరోజు వచ్చేసరికి నేను చేమదుంపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికోసం చేమదుంపల్ని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ రానియాలి ఫ్రెండ్స్. ఓకేనా. దీనికోసం ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు ఫస్ట్ నానబెట్టుకోవాలి. చేమదుంపల పులుసుతో పాటు నేను కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ కాకరకాయని ఇలా రౌండ్గా కట్ చేసేసుకొని ఉప్పు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత కళాయిలో నూనె వేసి కాకరకాయని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇటు పక్క చేమదుంపలు కూడా కుక్కర్లో వేసాను ఫ్రెండ్స్. అవైతే ఉడుకుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో కాకరకాయలు వేసేసి మనం సన్న మంట మీద వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్. ఫ్రై అంటే కాకరకాయలు నేను డీప్ ఫ్రై ఏం చేయను ఫ్రెండ్స్. ఇలానే నార్మల్గా ఫ్రై చేస్తాం కదా మనం, బెండకాయ దొండకాయ ఆ టైప్లోనే కాకరకాయ ఫ్రై చేసేసుకుంటాను తక్కువ నూనెతో. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే కాకరకాయలు చూసారా ఫ్రై అయిపోయినాయి పూర్తిగా. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేస్తే మనకి క్రిస్పీగా ఉంటుంది. జనరల్గా నాకైతే క్రిస్పీ ఇష్టం ఉండదు. మా అమ్మాయి కూడా తింటుంది కాకరకాయ ఫ్రై, తనకి క్రిస్పీ ఇష్టం ఉండదు. ఇలా కొంచెం స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. దీంట్లో ఈరోజు దీంట్లో ఇప్పుడు కారం వేసేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ కారాలు అయితే యూస్ చేస్తాను. ఈరోజు అయితే సాంబార్ కారంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా ఫ్రెండ్స్. మేమైతే ఎక్కువే తింటాం ఫ్రెండ్ కాకరకాయకి కారం. సో కారం వేసేసి బాగా తిప్పేయాలి ఫ్రెండ్స్. నాకు ఎందుకో కారం సరిపోయినట్టు అనిపించలేదు, అందుకే ఇంకో స్పూన్ వేసుకున్నాను కారం. సో కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మొత్తం బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే చామదుంపల పులుసుకైతే నేను గిన్నె పెట్టేసి ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్. ఆ టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్. ఇందులో అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ధనియాలు, మిరియాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం వాటిని ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా ఫ్రెండ్స్ చేమదుంపల్ని. సో చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ వాటిలో ఉండే కాబట్టి తక్కువే పట్టిద్ది. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్. కారాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్. దీని తర్వాత చామదుంపలు ఉడకబెట్టుకున్నాం కదా, వాటిని సన్నని ముక్కలుగా కట్ చేసేసుకొని చామదుంపల ముక్కల్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా కలపాలి ఫ్రెండ్స్. ఈరోజు మా ఆయన లంచ్కి వస్తా అన్నారు ఫ్రెండ్స్, అందుకనే ఇంత హడావుడిగా చేస్తున్నాను వంట. ఇది వచ్చేసరికి చింతపండు ఫ్రెండ్, నేను హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టేసుకున్నాను. సో చింతపండు రసం తీసేసి దాన్ని కూడా ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్.
సో ఇంకొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు పులుసు వేద్దాం ఫ్రెండ్స్. మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చూసారా పులుసు ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇందులోకి మనం కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ ప్రజెంట్ నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, సో నేనైతే స్కిప్ చేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఎక్కువేం కాదు, కొద్దిగా. ఆల్రెడీ మనం మసాలాలో ధనియాలు మిరియాలు వేసాం కాబట్టి కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో మొత్తం ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకున్నాం ఒక 2 మినిట్స్ ఫ్రెండ్స్. 2 మినిట్స్ తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఇంక ఇందులో ఉప్పు చూసేసుకొని మనం ఉప్పు సరిపోయిందా లేదని చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇటువైపు అయితే కాకరకాయ ఫ్రై కూడా చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, కలర్ఫుల్గా చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. తర్వాత వేడివేడి అన్నం 2 వేసుకొని